వెల్కమ్ టు SDB9 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ మండపంలో ఇండియా A1 ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. న్యూఢిల్లీలో ఘన వేడుక. అమరావతిలో బిల్ గేట్స్ సీఎం చంద్రబాబుతో భేటీ. ఎమ్మిగనూరు రంజాన్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే డాక్టర్ జయ నాగేశ్వరరెడ్డి సమీక్ష. నరేంద్ర మోడీ నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 16 నుండి 20 వరకు జరుగుతోంది. ఇదే వేదికపై ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు భవిష్యత్ ప్రపంచాన్ని మారుస్తుందని అన్నారు. టెక్నాలజీ ద్వారా భారతదేశం గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. उद्घाटन हो चुका है जहां प्रधानमंत्री नरेंद्र मोदी इस समय AI समिट एक्सपो का उद्घाटन करते हुए तमाम भारत के स्टार्टअप से मुलाकात कर रहे हैं, जिसमें भारत का स्वदेशी स्टार्टअप सर्वम है, जो स्पीच के लिए स्पीच टू टेक्स्ट, टेक्स्ट टू टेक्स्ट के लिए है, और सर्वम को गूगल जेमिनी और अन्य AI सॉल्यूशन से ज़्यादा बेहतर माना गया है. भारत जेन के एक तरह से इस समय उस स्टार्टअप पे प्रधानमंत्री नरेंद्र मोदी मौजूद हैं. भारत जेन के तहत ही सर्वम शोध AI जो है, ये तमाम वो AI सॉल्यूशंस हैं जो स्वदेशी सॉल्यूशंस हैं, और इनसे एक बड़ा बदलाव देखा गया है. भारत में खासकर ज़मीनी स्तर पर उन तमाम ज़रूरतों को लेकर भारत की विविधता और खासकर लिंग्विस्टिक विविधता जो है उसको ध्यान में रखते हुए सर्वम एक बेहतरीन सॉल्यूशन है. बिल्कुल, भारत बहुत बड़ा देश है. कई तरह की भाषाएं यहाँ बोली जाती हैं, कई तरह की भाषाएं यहाँ लिखी जाती हैं, और इसी का कहीं न कहीं सॉल्यूशन निकालने के लिए भारतीय स्टार्टअप्स यहाँ पर डेवलप किए गए हैं, और प्रधानमंत्री उन्हीं स्टार्टअप पेविलियंस का यहाँ पर अवलोकन कर रहे हैं. ये हम दृश्य आपको दिखा रहे हैं. इंडिया AI इम्पैक्ट एक्सपो 2026 का उद्घाटन कर चुके हैं प्रधानमंत्री, और उसके बाद एक्सपो में जो विभिन्न पेविलियन वहाँ पर लगे हुए हैं, उन पेविलियंस को प्रधानमंत्री वहाँ पर देख रहे हैं. प्रधानमंत्री उनका अवलोकन कर रहे हैं. ఏపీ సీఎం చంద్రబాబుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన అనంతరం ఆయన నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. బిల్ గేట్స్ కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో బిల్ గేట్ బృందం సమావేశమైంది. వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, ముస్లిం సమాజ ప్రతినిధులు, మసీదు కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి రంజాన్ మాసం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష నిర్వహించే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రధానంగా మసీదుల పరిసరాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడం, ప్రార్థన సమయాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడటం,
చట్టం, శాంతి, భద్రతల పరిరక్షణ, త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, రాత్రి సమయంలో అవసరమైన లైటింగ్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరగాలని ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మసీదు కమిటీ సభ్యులు, స్థానిక మైనారిటీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. फोटो घेरना అన్న మీరు అయిపోకండి అన్న అయిపోయి రావాలా అన్న అయిపోయి కిందికి రావాలా దండి అబ్దుల్లా దండి ఇక్కడ చూడాలి లైటింగ్ ఇంతవరకు సార్ మా మసీదు నూరేళ్ళ మసీద్ సార్ ఇంతవరకు మాకు చున్నం కొట్టికి డబ్బులు కూడా రావడం లేదు, మోహజన్ ఇమాంకి డబ్బులు కూడా రావడం లేదు. 10-20 సార్లు పోయి మేము అప్లికేషన్ పెట్టినాం సార్, ఒక్కోడానికి కానీ ఇచ్చినాము, ఇంతవరకు ఏం యాక్షన్ చేయడం లేదు సార్. దయచేసి మీరు వెంటనే మా మసీద్కి ఆమ్దాని కూడా ఏం లేదు సార్. ఈ పరిస్థితుల్లోనూ మాకు మోహజన్లకి ఇమాంకి డబ్బులు వచ్చేటట్టు చేయండి సార్. ఇది మాది పర్సనల్ డిమాండ్ సార్, మీరు చేస్తారని మాకు నమ్మకం ఉంది సార్. థ్యాంక్ యూ. ముందుగా రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, అలాగే మన ఎన్నికల గౌరవ శాసన సభ్యుల తరఫున ముస్లిం సోదర సోదరిమణుల ఇంటికి ముందుగా ఉపవాస దీక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మసీదులకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి సంవత్సరం మా ఎమ్మెల్యే గారు ముస్లింలు అన్ని మసీద్ కమిటీలకు పిలిపించి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం ఎంతో హర్షించదగ్గ విషయము. వాళ్ళ ముఖ్యంగా ఎక్కువ మాట్లాడే టైం లేదు, సాగిపోతున్నారు. మన ఆఫీస్ మసీద్ ముందర స్టేర్ కేస్ కాడ మొత్తం కట్ అయిపోయింది. బస్సులు రావాలంటే పోవాలంటే కూడా చాలా బండ్లు పెట్టి కూడా ఇబ్బంది అవుతుంది. ఆఫీస్ మసీద్ పక్కన స్టేర్ కేస్ కాడ కట్ అయింది రోడ్డు. అదొకటి సార్. ఆలయ హదీస్ మస్జిద్ ముందర మొత్తం గుంతపడినాయి. కొంతమంది చందాలు వేసుకుని కొద్దిగా చేస్తున్నారు, కానీ ఆ బండ్లు రావాలంటే ముస్లింలు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా సార్ కమిషనర్ సార్ కృషి చేసినాము. ఇప్పుడు రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా రాత్రి కూడా చాలా మంది వ్యాఖ్యాము ముస్లింలు వస్తుంటారు. రోడ్డు గుంతలమయం అయిపోయింది. మన అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేయాలని చెప్పి, అలాగే పోయిన సంవత్సరము కరెక్ట్ 3 గంటలకి కరెంట్ ఇస్తున్నాం. వంట చేసేటప్పుడు కరెంట్ ఇస్తున్నాం. 4 గంటలకి 1 గంట, గంటన్నర ఆ టైంలో కరెంట్ పోకుండా మీరు చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ ప్రతి ఒక్కరికి మరి ఒకసారి రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుసుకున్నాను. జై హింద్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని కొమ్ము చిక్కాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రాష్ట్ర బడ్జెట్ పై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి దిశగా ఉందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి ఖజానాకు నష్టం కలిగించిందని, సుమారు 70,000 కోట్ల లోటుతో బడ్జెట్ ను వదిలి వెళ్లిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రహదారులు సహా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆరోపించారు. వ్యవసాయం, ఆక్వా రంగాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుందని, రాబోయే పుష్కరాల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి 15 నుంచి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అమరావతి రాజధాని అంశంపై మాట్లాడిన ఆయన 3 రాజధానుల నిర్ణయంతో రాష్ట్రానికి నష్టం జరిగిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిందిగా ప్రతిపక్షాన్ని కోరుతూ రాష్ట్ర బడ్జెట్పై చర్చకు తాము సిద్ధమని పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ప్రధాని మోడీ గారి యొక్క ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక వహిస్తూ ఉన్నాయి. అలాగే కేంద్రంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా కూటమి యొక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అత్యధికంగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రజాహితమైన కార్యక్రమాలన్నీ కూడా ప్రధానంగా చర్చించుకుని ముందుకెళ్తున్న సందర్భంగా హృదయపూర్వకంగా ప్రధాని మోడీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజల తరపున, ప్రజాప్రతినిధుల తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాం. మొన్ననే 14వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రజాహితమైన బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఫైనాన్స్ మంత్రి కేసు గారు ప్రవేశపెట్టిన ప్రజాహితమైంది. ఇటు సంక్షేమం, అభివృద్ధి ప్రధాన భూమిక వహించి ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల యొక్క ఆమోదం పొందిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. ఉదాహరణకి గత ప్రభుత్వంలో వడ్డీ లెక్కలేదు, అప్పు దొరికితే చాలు హద్దులు లేని వడ్డీ రేట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చిన సందర్భంగా దాన్ని కూడా సవరించడానికి ఈనాడు బడ్జెట్లో ప్రతిపాదించిన సందర్భంగా చూసినట్టయితే రాష్ట్ర ఖజానాకి గండులు పెట్టినా, దోపిడీ చేసినా దాన్ని సరిచేసే బాధ్యతని ఏ ప్రభుత్వం వచ్చినా సరిచేయాలని ఆలోచనతో చేస్తున్న యొక్క కార్యక్రమం ఈనాడు చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి హృదయపూర్వకంగా అద్దం పడుతున్నట్టు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఉదాహరణ చూసినట్టయితే గత ప్రభుత్వం రోడ్లు వేయలేదు, సంక్షేమమే తప్ప ఇంకొకటి కూడా పట్టించుకోలేదు. అప్పులు దొరికినంత వరకు అప్పులు శోధించి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు తనదైన శైలిలో ప్రవేశపెట్టారు. దాన్ని కూడా మేము తప్పుపట్టలే. కానీ వడ్డీ విధానం ఏదైతే ఉందో అప్పు తేవడానికి కూడా హద్దులు ఉన్నాయి. ఆఖరికి సారా తాకట్టు పెట్టి ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టిన, గత వచ్చే 10 సంవత్సరాలు కూడా తాకట్టు పెట్టిన విషయాలు కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. ప్రజల దగ్గరికి చర్చ జరగాలనేది ఆలోచనతో చేస్తున్న ఒక ప్రక్రియలో భాగంగానే ఈనాడు చర్చించవలసిన పరిస్థితి ఉంది. వడ్డీలే కాదు, ఆస్తులు తాకట్టు పెట్టడంలో గనుడు ఒక బడ్జెట్ యొక్క సూచనకి అభినందిస్తున్నా. అలాగే గత ప్రభుత్వంలో 2014-19లో ఇల్లు కడితే బిల్లులు కూడా ఇవ్వలే మీరు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకున్నారు మీరు. కానీ ఈ ప్రభుత్వం ఆ డబ్బులు కూడా చెల్లించడానికి బడ్జెట్లో పెట్టాం. వారికి కూడా త్వరలో వెసులుబాటుని బట్టి వారికి కూడా చెల్లిస్తాము. పేద ప్రజల యొక్క అండగా ఉంటామని చెప్పే కార్యక్రమం. గత ప్రభుత్వంలో మీరు చేసిన 1924లో ఇల్లు కడతానని చెప్పి ఇంకా మిగిలిన ఇల్లు అన్నిటికి కూడా మేము 50,000 చొప్పున ఆ పేదవాడికి సాయం చేసి ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఉదారత, పేదవాడి మీద ఒక ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చే ఒక కార్యక్రమం. ఉదాహరణ చూస్తే యాక్వా రంగం ఈ రాష్ట్రంలో ప్రధాన భూమిగా ఇస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా.
దాన్ని కూడా కరెంట్లు పెంచి ఒక యూనిట్కి 4.5 రూపాయలు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోని విధానం. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని అధికారం వచ్చిన తర్వాత డెఫినెట్గా దాని మీద సానుకూలమైన నిర్ణయం చేస్తా అని చెప్పి 4.5 ఉండే కరెంటు ఛార్జీల్ని ఆక్వా రంగంలో కానీ ఫిషరీస్ రంగంలో కానీ రూపాయన్నర చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. ఇది కూడా ఈనాడు ఎంత మాకు ఉచిత కరెంటు వ్యవసాయదాడికి ఇస్తా ఉన్నాం, ఎంత ఉచిత కరెంటు ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి ఇస్తా ఉన్నాం, ఆఖరికి బార్బర్ షాపులకి ఉచిత కరెంట్ ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. 200 యూనిట్లని 500 యూనిట్లు వేవర్స్ కూడా చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఏదైతే పూర్వం నుంచి ఆచార వృత్తులు ఉన్నాయో బార్బర్ షాపులు కానీ ఆఖరికి వేవర్స్ చేతి వృత్తులుగా చేసే వారికి కూడా ఉచిత కరెంట్ ఇస్తానికి, పేదవాడికి బలహీన వర్గాలను ఇంకా బలహీనం చేయకుండా ఉన్నతమైన స్థానానికి ఇచ్చడానికి సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. ఈనాడు మరొక విషయం ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారు కాట్రేనికోట మండలం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇసుక మెట్టలు తొలగించి మా మత్స్య సంపద కల్పించాలి అంటూ డిమాండ్ చేశారు. మా కుటుంబాలకు చేపల వేట మాత్రమే జీవన ఉపాధి. సముద్రం నుంచి వచ్చిన ఇసుక మెట్టల వల్ల మాకు ఉపాధి కొరవైంది. వాటిని తొలగించి మాకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర ప్రాంతానికి ఆనుకొని ఉన్న కొన్ని వందల ఎకరాలు ఆక్రమణకి గురైనాయి. ఈ భూములపై చర్యలు తీసుకుని మత్స్యకార కుటుంబాలను కాపాడాలి అని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిరెడ్డి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన కాటేరకోన మండలం ఉపలోత్తు మండలం సరిహద్దు అయినటువంటి కోనవరం స్ట్రైట్ కట్ట దగ్గర అగ్నివల్ క్షత్రియ సోదరులందరూ కూడా అన్ని గ్రామాల నుంచి ఉపలోత్తు మండలం అలాగే కాటేరకోన మండల గ్రామాలందరూ కూడా ఈ మొగ ఓపెన్ చేయాలి. మొగ పూడ్చిపోయినందువల్ల మన జీవనోపాధి కోల్పోతున్నాం. అలాగే ఈ మొగ అవ్వకపోతే గ్రామాలన్నీ కూడా వలసలిపోయే పరిస్థితి ఉందని మొన్న మన వాళ్ళందరూ చెప్పడంతో ఈ రోజుని భారీగా మహాధర్నా పెట్టడం జరిగింది. మరి ఈ ధర్నాకి ఇచ్చేసినటువంటి పల్లం, అలాగే మన ప్రయాణం, గచ్చకాయలపోర, మరిశెట్టి కాలనీ, నాగపట్నం, రాజానగరం, వేట్లపాలెం, మరి అన్నకొత్తపల్లి, రాఘవలపేట, ఎస్యాను అన్ని గ్రామాల నుంచి కూడా ఈరోజు ఎవరైతే ఈ మగవాళ్ళు నష్టపోతున్నారో అందరూ కూడా రైతులు కూడా కొంతమంది వచ్చి మనకి సహకారం ఇచ్చినటువంటి సంఘటన ఉంది. ఎందుకంటే మనకి గతంలో బాలయ్య గారు ఉండగా ఓపెన్ చేసినటువంటి మొగ అప్పటి నుంచి కూడా పూడ్చిపోతుంటే అరకొర నిధులతో కొంత కదలిక తెస్తున్నారు. కాబట్టి మా వాళ్ళ డిమాండ్ ఏంటంటే మొత్తం పూర్తిగా ఏదైతే మొగ అనే ప్రాంతం ఉందో అంతా కూడా టెంపరీగా కాకుండా పర్మనెంట్గా మనకు ఓపెన్ అయ్యే విధంగా మరి ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆ మొగ ఓపెన్ చేసి ఈ పరభూముల్లో ఉన్నటువంటి ఆక్రమణదారులు ఎవరైతే అగ్రకులాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దొంగ పట్టాలు అంటే డీ పట్టాలు పొంది ఈ రోజుని కొన్ని వేల ఎకరం చెరువులు తవ్వి ఈ రోజుని ఎస్యానం కానీ ఎన్నకొత్తపల్లి కానీ కాటేరకోన పర్ర కానీ ఆక్రమించుకోవడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా తొలగించి ఏ అయితే ఆక్రమణలు ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని హైడ్రా మాదిరిగా ఈ రోజుని ఈ పరలో ఉన్నటువంటి ఏ అయితే ఆక్రమణదారులు ఉన్నారో తొలగించి మా జీవనోపాధి కల్పించాలని, అలాగే మనకి మొగ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయాలని మరి కమ్యూనిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అది తప్పనిసరిగా ప్రభుత్వం మీ మీడియా ద్వారా మరి బాగా ప్రసారం చేసి మరి వెంటనే నిధులు విడుదల. ఎందుకంటే మేము కూడా మన ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు, అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారు, పార్లమెంట్ సభ్యులు హరీష్ మోదర్ గారు, ఇన్ఛార్జి మంత్రులు అచ్చెన్నాయుడు గారు కూడా ఈ విషయానికి 2-3 సార్లు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా నిధులు విడుదల చేస్తామని మాకు అందరూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం భైరవపాలెం తీర్థలామండి కాలభైరవ స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకోవడం, స్వామి అమ్మవారి ఆశీస్సులు భక్తులపై ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటున్నాము అని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో రైతులకు, విద్యకు, ఆరోగ్యంకు వెనుకబడిన వారికి కూడా పెద్దపీట వేసింది. అలాగే ఇచ్చిన హామీలు అన్ని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ భైరవపాలెం గ్రామంలో
కొన్ని సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ, మంచినీళ్లు, రోడ్లు, 15 లక్షల రూపాయలతో వాటర్ ఫిల్టర్ వేస్తాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని త్వరలో చేస్తాను అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బైరవపాలెం కమిటీ సభ్యులు మరియు రేకడి మురళి, పేసింగి ధర్మారావు, మల్లాడి తాతారావు, పేసింగి రాజు, మల్లాడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మన బైరవపాలెం తీర్థాలపట్లో మన కాలభైరవ స్వామి గుడిలో వేలాదిగా తరలి వచ్చి భక్తులు ఉదయం నుంచి కూడా మరి దర్శన భాగ్యం కల్పించిన కాలభైరవ స్వామి ఆశీస్సులు వచ్చిన భక్తులందరికీ కూడా మెండుగా ఇవ్వాలని కోరుకుంటూ మరి శివరాత్రి మహాపర్వదినాన మన బైరవపాలెం తీర్థాలపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మన హామీలు ఇచ్చామో అన్ని కూడా మరి పూర్తి చేసుకుంటూ వచ్చి నిన్న మరి బడ్జెట్ కూడా బ్రహ్మాండమైన బడ్జెట్ పెట్టడం జరిగింది. దాంట్లో రైతులకి కానీ అదేవిధంగా విద్యకు కానీ ఆరోగ్యానికి కానీ పెద్దపీట వేసి మరి ఎరుగుబడిన తరగతి వారందరికీ కూడా పెద్దపీట వేసిన మంచి బడ్జెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తాం. మరి కాలభైరవ స్వామి ఆశీస్సులతో మరి బైరవపాలెంలో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయవలసినవి ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఏదైతే ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఉన్నాయో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి సమస్య కూడా మొన్నే మరి జిల్లా పరిషత్ నుంచి మంచినీటికి ఫిల్టర్ బెడ్స్. అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం చిన్నపప్పూరులో వెలిసిన అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాలు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా విజయవంతం కావడం పట్ల తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడం చాలా ఆనందంగా ఉందని, అశ్వర్థ నారాయణ స్వామిని దర్శించుకోవడానికి కడప, కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారని, వచ్చిన ప్రతి భక్తులు బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారని కొనియాడారని ఆయన అన్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి ముఖ్య కారకులు ఆలయ కమిటీ మెంబర్లు, గ్రామ నాయకులు, వాలంటీర్ల వల్లనే సాధ్యమైందని, ప్రతి సంవత్సరం లాగే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఆయన అన్నారు. ఆలయం అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడంలో కృషి చేసిన పోలీసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలని జేసీ అన్నారు. తాడిపత్రిని టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ అని నామకరణం చేశారని, తాడిపత్రి నియోజకవర్గంలో ప్రాచీన దేవాలయాలు, దర్గాలను, చర్చిలను మరింత అభివృద్ధి చేసి టూరిస్ట్ ప్రాంతంగా మార్చడమే నా ధ్యేయమని జేసీ తెలిపారు. గండికోట టూరిస్ట్ ప్లేస్ దగ్గర ఉన్నందున తాడిపత్రిని టూరిస్ట్ ప్రాంతంగా చేసేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నాడని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కన్నీ వినే రీతిగా అశ్వత్థం జరిపారు. ఇది ఒకరి వల్ల సాధ్యం కాదు. ప్రతిసారి పాలక వర్గం ఉన్నా కానీ వినీత రీతిలో పాలక వర్గము మరియు మా మండలంలో ఉండే ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకొని ఎప్పుడూ జరగని విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ అశ్వత్థానికి దగ్గర దగ్గర అన్ని స్టేట్ల నుంచి కూడా వస్తుంటారు. ఎస్పెషల్లీ కడప డిస్ట్రిక్ట్, దాంట్లో 30 to 40% వచ్చిన దానిలో మరి కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ వచ్చారు. వాళ్ళకు ఆరాధ్య దైవం అనుకుంటా. అలానే కొంత 60% కర్ణాటక నుంచి కూడా వచ్చినారు, తెలంగాణ నుంచి వచ్చినారు. ఇంత బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. బ్రహ్మాండంగా చేశారు, బ్రహ్మాండంగా చేసినారు, బ్రహ్మాండంగా చేసినారని. దీనికి అంత ముఖ్య కారకులు కమిటీ మెంబర్లు మరియు మండలంలోని ప్రతి గ్రామం నుంచి లేడీస్ కూడా పాల్గొన్నారు వాలంటీర్లుగా.
ఇక ముందు కూడా దయచేసి మనకు పెద్ద బాధ్యత. తిరుపతి డాలర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్విమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు హెల్మెట్లు మరియు వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగస్తులకు హెల్మెట్లు వీల్ చైర్లు అందజేశారు. రోడ్డు భద్రతతో ప్రజలకు ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందికి మన ప్రాణాలు కాపాడుతున్న వారి కోసం ఈ హెల్మెట్ అందించడం నాకు చాలా ఆనందకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. చాలా ముఖ్యమైనటువంటి రోజు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటగా ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు నివారణకు వైద్యులు సిబ్బంది ఇతోధికంగా సహాయం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా గారికి, తర్వాత ఆర్టీఏ గారికి, తర్వాత ఇతర అధికారులకి, ఈ సమావేశానికి విచ్చేసిన స్విమ్స్ వైద్యులకి, మీడియా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సేవా భావానికి ఒక మంచి ఉదాహరణ. ఒకవైపు ఎంతో ఈ స్విమ్స్ ఉద్యోగస్తులు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. అటువంటి సేవ చేసే వారికి ఈ సందర్భంగా ఈ వీల్ చైర్స్, తర్వాత హెల్మెట్స్ అందించుట అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఈ హెల్మెట్ అనే అంశం మీద చాలా చక్కగా అందరికి కూడా ఈ వితరణ కార్యక్రమాన్ని చేయాలనుకున్నారు. మొట్టమొదటిగా మేము అంటే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి గారి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ అమ్మాయికి దేహికారెడ్డి గారు, ఇహ్నీ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం సార్, చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు జన్మదిన సందర్భంగా. సో చాలా వినూత్నంగా ఉంది ఈ కార్యక్రమం. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా వరకు ఎక్కడో ఫంక్షన్లు ఎక్కడెక్కడో వేడుకలన్నీ జరుపుకుంటాం, కానీ ఇంత వినూత్నంగా జరిగిన ఈ హెల్మెట్, అది నీ తల చుట్టూ గట్టి సాకెట్. హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్ అవుట్, హెల్మెట్ లేకుంటే నీ లైఫ్ రన్ అవుట్. హెల్మెట్ ఒక రక్షణ బ్లాంకెట్, తలను కాపాడే కుషన్ బాస్కెట్. హెల్మెట్ ఉంటే తగ్గును ఇంపాక్ట్, హెల్మెట్ ధరించి అందరికీ అవు ఫేవరెట్. సోదరులు డాలర్ దివాకర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా గత దాదాపు 2 దశాబ్దాలుగా అనేక రంగాలలో సమాజ సేవ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు అధికారంలో వచ్చాక అది మరింత ఇబ్బడి ముబ్బడిగా ఈ సమాజ సేవలో నిమగ్నమై ఉన్నారు. ఆ సమాజ సేవలో భాగంగా ఈరోజు మన వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థను ఎన్నుకోవడం వారికి మన స్విమ్స్ కుటుంబం అందరి తరఫున కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.